ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని చెప్పొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్దకొత్తపల్లి PACS వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా 10 గంటల వరకు కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. చలికి వణుకుతూ తిండి తిప్పలు లేకుండా ప్రతినిత్యం వస్తున్నాము, రేపు రండి అని చెప్తా ఉన్నారని చెప్పేసి PACS సంబంధించిన పాలక మండలి లేకపోవడంతో ఎవరిని అడగాలనో అర్థం కాని దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మాకు యూరియా వెంటనే కావాల్సిన సప్లై చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకురావడం కాకుండా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి పెద్దకొత్తపల్లిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మేదరబండ దేవుని బొక్క గుహ వద్ద గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. 15 మంది దుండగులు అక్కడ గుప్త నిధులు తవ్వుతున్నారన్న సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పురాతనానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఆ 15 మంది దుండగులను కూడా ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరి ఎన్ని రోజుల నుంచి తవ్వుతున్నారు, ఏమేమి తవ్వారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇన్ని రోజులుగా అక్కడ గుప్త నిధులు తవ్వుతుంటే ఫారెస్ట్ అధికారులు వారిని ఎందుకు గుర్తించలేదని చెప్పేసి కూడా పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే పూర్తి వివరాలు కానీ వస్తే అసలు గుప్త నిధులు తవ్విన వాళ్ళు ఎవరు, ఎందుకు తవ్వారు, ఈ అవకాశం అయితే కనిపిస్తా ఉంది.